జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏమైంది బావా? నన్ను నువ్వు గుర్తించి అది అందరికీ తెలియాల్సిన సమయంలో ఈ చాటెందుకు? ఎవరూ చూస్తారన్న భయం ఎందుకు? మనిద్దరి బంధానికి ప్రతిబంధకాలు ఎన్నో ఉన్నాయి వైదేహి. నిన్ను వాళ్ళు బాధ పెడుతూ ఉంటే నేను చూడలేను. నువ్వు నా వైదేహివి. అది కాదు అని ఎవరన్నా అంటే భరించలేను. నువ్వే నా వైదేహివి, నా వైదేహివి. బావా, అవును, నువ్వు నా వైదేహివే. నిన్ను మొదటిసారి చూసినప్పుడే వైదేహివి అనిపించింది. కాని కాదనడానికి కారణాలు ఎన్నో. నువ్వు సంతకం పెట్టినప్పుడు నువ్వే ఖచ్చితంగా వైదేహివి అని తెలిసిపోయింది. దేవాయి అంటే దేవాంశ్ వైదేహి. మళ్ళీ కాదనడానికి మరో కారణం ఉంది. నువ్వే వైదేహివి అని నమ్మిన ప్రతిసారి మరో ప్రశ్న మొదలవుతుంటే దిక్కు తోచలేదు వైదేహి. కానీ నిశ్చితార్థానికి కొన్ని క్షణాల ముందే తెలిసిపోయింది నువ్వే నా వైదేహివని. అందుకే నా జీవితంలోకి మరొకరు రావడం కాదు కదా, నా వేలుని కూడా తాకనివ్వకూడదనుకున్నాను. ఆ రోజు గురువు గారు చెప్పారు కదా బావా, ఎన్ని ఆటంకాలొచ్చినా మన బంధంలో మరొకరికి చోటు ఉండదని. చివరికి అదే నిజమైంది. ఇక నన్నెవరూ వైశాలి అన్నారు కదా బావా. నాకు ఇంటికి సంబంధం లేదు అని అనలేరు కదా. నేను మీ వైదేహినని ధైర్యంగా వాళ్ళకి సమాధానం చెప్తారు కదా. మన బంధం బలమైంది వైదేహి. బ్రతికినంతకాలం నువ్వు నాదానిగా, నేను నీవాడిగా ఉంటాం. చావులో కూడా మనల్ని ఎవ్వరూ విడదీలేరు. కాని తరతరాలుగా ప్రేమకి పరీక్ష ఎదురవుతూనే ఉంది. ఇప్పుడు మన బంధానికి కూడా ఎదురవుతుంది వైదేహి. ఇంకొంతకాలం నువ్వు నా వైదేహిగా కాదు, వైశాలిగానే బ్రతకాలి, తప్పదు. ఈ పచ్చని తాంబూలం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ క్షణం నుంచి నువ్వు ఈ ఇంటి కోడలివి. మీరు చెప్పేది నిజమే కదా మావయ్య? ఈ దశరథ రామయ్యకు మాట అంటే ప్రాణం. ఆ మాట తప్పిన రోజు మనిషే మిగలడు. అర్థమైంది బావా. మావయ్య గారన్న మాట కోసమే కదా. అవును, మాటే ప్రాణంగా బ్రతికే ఆయన మాట తప్పిన మరుక్షణం ఆయన మనకి దక్కరు. అలాగని మావయ్య గారన్న మాట మాత్రం జరగదు కదా బావా. నా ప్రాణం పోయినా జరగదు వైదేహి. నేను నువ్వు వైశాలివని పొరపాటు పడ్డాను కాబట్టే నాన్న అదే నిజమని నమ్మి ఆ మాటిచ్చారు. అదే నువ్వే వైదేహివని ఆ రోజే చెప్పుంటే మాటే ఇచ్చుండేవారు కాదు కదా. అందుకే దీనికి నేనే ఒక పరిష్కారం కనుక్కోవాలి. అంతవరకు అందరి ముందు నువ్వు వైశాలిగా ఉండాలి. అర్థమైంది బావా. ఎవరు నన్ను ఎలా గుర్తిస్తే ఏంటి?
నువ్వు వైదేహి అని అంటున్నావు కదా, అది చాలు. ఇక మిగతా ప్రపంచంతో నాకు సంబంధం లేదు. సంతోషంగా బతికేస్తాను. ఇక మన ఇంటి కోడలు నీలో సగం అలేఖ్య నాన్న. ఇందులో ఏ సందేహం వద్దు. బావా, వైశాలి, నువ్వేంటిక్కడ? వస్తుంది బామ్మగారు. అలేఖ్య దేవాంశ్ జీవితంలో భాగమైపోయిందని తెలిసి ఇన్నాళ్ల తన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరైపోయాయని అల్లాడిపోతూ పరిగెత్తుకుంటూ వచ్చేసినట్టుంది. ఇక నీ పిచ్చి ప్రయత్నాలన్నీ మానుకోవడం మంచిది వైశాలి. అవును, నిన్న నిశ్చితార్థం అయిపోయిందని తెలిసి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఏ ప్లాన్తో వచ్చావు? నువ్వు ఏ ప్లాన్తో వచ్చినా చివరికి చెప్పేది ఒకటే మాట కదా, నేనే వైదేహి, నేనే జీవితం అని మొదలు పెడతావు కదా. చెప్పు. నేను చెప్పాల్సినవన్నీ నువ్వే చెప్పి నా నోరు మోయించాలని చూస్తున్నావు కదక్కా. నిన్న వెళ్ళిపోయిన దానివి మళ్ళీ ఎందుకు వచ్చావు? నా చెల్లెల కోసం ఇంట్లో ఉంటానని చెప్పావు కదమ్మా, వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు? మళ్ళీ ఎందుకు వచ్చావు? ఒకవేళ ఉండాలన్న ఉద్దేశంతోనే తిరిగి వచ్చుంటే నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, ఇంట్లో, మా శాంత దగ్గర. అసలు తనున్నది శాంత పిన్ని కోసం కాదు మావయ్య గారు, దేవాంశ్ కోసం. శాంత పిన్ అనేది ఒక అడ్డు మాత్రమే. అసలు నువ్వెవరు? తనని తీసుకొచ్చింది నువ్వే కదా, వెనకుండి తనని నడిపిస్తుంది నువ్వే కదా. అసలేం కావాలి మీకు? దశరథరామయ్య గారి ఇంటిని కొల్లగొట్టేద్దామని చూస్తున్నారా, లేక ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా? అసలెవరు బాబు మీరు? చేస్తున్నది మీరేనా? మీ వెనక ఇంకెవరైనా ఉన్నారా? అసలు మీకేం అన్యాయం చేశామని కక్ష కట్టి మరీ మమ్మల్ని ఇంతలా సాధిస్తున్నారు? ఆసబామ్మగారు, వైదేహి రూపం ఉండేసరికి వైదేహిలా ఇంట్లో దూరి మొత్తం దోచుకుందామనుకున్నారు. అసలు ఈ అవకాశం కోసం వైదేహిని చంపేసింది కూడా వీళ్లేనేమో. ఆపండి వదినా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.